చలి విపరీతంగా పెరిగిపోయింది కదా! మరి ఈ వింటర్ సీజన్‌లో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువున్న ఈ ఉసిరికాయలనైతే రోజు మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి ఫ్రీక్వెంట్‌గా వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ అయ్యి రాకుండా ఉంటాయి. ఇది హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికే కాదు, హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ ఉసిరికాయలైతే మేము ఊరు నుండి తెచ్చుకున్నాము. సో మా గార్డెన్‌లోనే పెరిగినాయి అన్నమాట ఆర్గానిక్‌గా. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని శనగపప్పు, మినప్పప్పు ఇంకా జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అవుతా ఉండగా పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అవి కూడా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కళ్ళుప్పునైతే యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకొని మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇంకా చల్లారిపోయాక మిక్సర్ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఆవాలు, కరివేపాకు వేయించేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడిని అందులో వేసుకొని కలిపేసుకోవడమే. ఇది నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్నమిక వ్లాగ్స్. బాయ్ బాయ్.